నమస్తే యోగమంత్ర స్టూడియో, నేను మీ పద్మిని. ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే కాన్షియస్నెస్ డాక్టర్ హరిహరనాథ్ గారు. కాన్షియస్నెస్ డాక్టర్ అంటే ఎవరు? మనము ఆయుర్వేదిక్ డాక్టర్, అలోపతి డాక్టర్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, సిద్ధ, యునాని వీరందరి గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాము. అలాగే కాన్షియస్నెస్ డాక్టర్ ఎవరు అని ఈరోజు మనము డాక్టర్ గారితో అంటే హరిహరనాథ్ రాజు గారితో మాట్లాడి వివరాలన్నీ పరిశీలనగా తెలుసుకుందాము. అంతేకాకుండా కాన్షియస్నెస్ డాక్టర్ అయిన హరిహరనాథ్ గారు సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారా, లేకపోతే సమాజంతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? వారి మాటల్లోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం తల్లి. డాక్టర్ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, అలోపతి డాక్టర్ అని లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద బాగా ఎక్స్పర్ట్ అయినప్పుడు డాక్టరేట్ ఇచ్చి గవర్నమెంట్ సన్మానం చేస్తారు. సో మీరు ఏ రకమైన డాక్టర్ ఇందులోని? మాకు ఇంతవరకే తెలుసు డాక్టర్లు అంటే. ఓకేనండి, ఇది టోటలీ డిఫరెంట్ అండి. శంబాలా 360 సొల్యూషన్ నుంచి డాక్టర్ హరిహరనాథ్ మాట్లాడుతున్నాను. నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్నండి. అంటే ఇప్పుడు వరకు బాడీ, మైండ్, సోల్ 3 డిఫరెంట్గా ఉంది. అంటే ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేసి ఎవరైతే ఉన్నారో నార్మల్గా డాక్టర్స్ అంటుంటారు, వాళ్ళందరూ కూడా అలోపతి డాక్టరు. అంటే అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని అనేది ఉంటుంది జరిగింది. ఇది టోటలీ స్పిరిచువల్ అనమాట. అంటే స్పిరిచువల్ డాక్టర్. అంటే నాకు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు అమెరికాలో. ఆయన కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారన్నమాట. ఆయన ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిషియన్ అమెరికాలో చదువుకున్నారు, డాక్టరేట్ చేశారు, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారు. అయిన తర్వాత అంటే అలోపతి డాక్టర్లు ఏంటంటే ప్రతిదీ కూడా మనం కొంతవరకు ఉంటుంది, అన్నింటిలోని కూడా యూనివర్స్లో అంతా కూడా మొత్తం లేదు, అంటే కంప్లీట్ అనేది లేదనమాట. అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా 3 రకాలుగా వస్తాయండి. ఒకటి ఎమర్జెన్సీ, లేకపోతే యాక్సిడెంట్ అయింది. సో అలోపతి ఈజ్ అల్టిమేట్ ఇన్ ద వరల్డ్. దానికంటే మించి ఏకైక సొల్యూషన్. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ ఉంది, ఇదంతా ఉంది. రెండో ప్రాబ్లమ్స్ ఏంటంటే డిసీజెస్ వస్తాయి మనకు. డిసీజెస్కి అలోపతిలో ఉంటుంది, హోమియోపతిలో ఉంటుంది, ఆయుర్వేదంలో ఉంటుంది, యునానిలో ఉంటుంది. ఇంకా డిజార్డర్స్. ఈ డిజార్డర్స్కి కంప్లీట్ ఎక్కడ లేదు ఇప్పుడు ఒక ప్రపంచంలో. ఇప్పుడు చూడండి, ఆ ప్రపంచం అంతా కూడా ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక డిజార్డర్తో సఫర్ అవుతున్నారు. అంటే డిజార్డర్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ లేదు, క్యూర్ లేదు, టెంపరీగా అప్పటికప్పుడు ఉపశమనం కల్పించుకుంటాకే ఉంది. అంటే దాని మీద ఆయన రీసెర్చ్ చేశారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు. ఒక టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు, ACE2MEF. A ఫర్ అవేర్నెస్, C ఫర్ కాన్షియస్నెస్, E ఫర్ ఎనర్జీ, M ఫర్ మేనిఫెస్టేషన్, E ఫర్ ఎండిట్మెంట్, F అంటే ఫుల్ఫిల్మెంట్. దీని ద్వారా మన బాడీయే రిపేర్ చేసుకుంటుంది మొత్తం అంతా. మనం బయట నుంచి చేసే ట్రీట్మెంట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే సోల్ కరెక్షన్. మనమే బాడీ రిపేర్ చేసుకుంటాం. ఉదాహరణ చూడండి, ఇది పాయింట్ మీకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో పిండం ఏర్పడిన తర్వాత అదే పిండం కొంచెం పెద్దదయ్యి అదే ముక్కు ఏర్పరచుకుంటుంది, చెవులు ఏర్పరచుకుంటుంది, హార్టు, లివరు, కిడ్నీ అదే అన్నీ క్రియేట్ చేసుకుంటుంది. అది ఎవరు చేస్తారు? ఆత్మ. అంటే ఆత్మకి అన్నీ తెలుసు మొత్తం అంతా. అంటే మనం బయట ఎలా అయితే ఉందో లోపల కూడా ఇంటెలిజెన్స్ ఉంది, అదొక ఇంటెలిజెన్స్ అనమాట. అంటే భగవంతుడు ఇచ్చింది. ఆ బాడీ రిపేర్ చేసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం. దానివల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అసలు రూట్ కాజ్ ఏంటి, అసలు మన ప్రాబ్లమ్స్ రావడానికి రూట్ కాజ్ ఏంటి అనేది ఇక్కడ రీసెర్చ్ చేసి దాని ద్వారా అందరికీ మంచి సొల్యూషన్స్ ఇద్దామని ఉద్దేశం. అంటే అల్టిమేట్ ఏంటండి, పీపుల్కి, మ్యాన్ కైండ్కి మంచి జరగాలి, ప్రాబ్లం నుంచి బయటికి పడాలి మొత్తం అంతా. అంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ అవుతానే ఉంది. అంతమంది నార్మల్గా ఉండేవాళ్ళు, ఒక ల్యాండ్లైన్ ఉత్తరాలు రాసుకునేవారు. ఉత్తరాలు రాసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్లు వచ్చినాయండి, ఒక ల్యాండ్లైన్ వచ్చింది, తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. అంటే అప్గ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతున్నారు, లేకపోతే రోబోటిక్స్ అయింది. అంటే ఎప్పటికప్పుడు అప్డేషన్ అనేది ఎప్పుడు అవుతానే ఉంటుంది ప్రపంచంలో. మనం ఏంటంటే ఎంతవరకు మనం తెలిస్తే అదే నిజం అనుకుంటాం. అంటే మీరు ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ ఇదంతా? స్పిరిచువల్ సైన్స్ అంటే రెండు కలిపి. ఏ కేటగిరీకి చెందుతారు? ఆల్ మొత్తం 360 degrees అన్ని రకాల ప్రాబ్లం, ఫిజికల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, ఎమోషనల్ ప్రాబ్లం, ఇంటలెక్చువల్ ప్రాబ్లం, స్పిరిచువల్ ప్రాబ్లం. మరి మిమ్మల్ని అప్రూవ్ చేసింది ఎవరు? అంటే రిఫరెన్స్ ఏదైనా ఉందా? మాదే యూనివర్సిటీ, మాదే డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు. ఇది ఎవరు బయట కాదు కదా,
పీపులే చేస్తారు అప్రూవల్. మీకు రిజల్ట్ వస్తే మీరే అప్రూవల్, అంతే కదండి. ఏదో కొంతమంది కాదు. అని ఒక రికగ్నిషన్ ఇవ్వడానికి దానికి సంబంధించిన రిజల్ట్ ఎక్స్పీరియన్స్ జనాలే. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు ఉంది, పెయిన్ ఉంది, మీ పెయిన్ అనేది మీ పేరు మీరే తగ్గించుకుంటారు, మీకు ఎక్స్పీరియన్స్ పొందుతారు. అంటే ఇప్పుడు యోగా ఉందండి, యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, దానికి ఎవరు అప్రూవల్ చేస్తారు? యోగులు కానీ అంటే ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషన్ అది. దాన్ని మనం పక్కకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ మనకి మనం వెనక్కి తీసుకొచ్చే సబ్జెక్ట్ అనమాట. అంటే మన నేచర్ని పాడు చేసుకున్నాం. 1 అజ్ఞానము, 2 విజ్ఞానము, 3 జ్ఞానము. 1 బాడీ, మైండ్, సోల్, ఆత్మ. బాడీ ఏంటంటే ఫిజికల్ లెవెల్లో చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఏదో వింటాడు, వెళ్ళి కొట్టొచ్చేస్తాడు. ఎందుకంటే వాడు అజ్ఞాని అంటారు, చదువుకులు ఇలిటరేట్ అంటారు. అంటే వాటి నాలెడ్జ్ అంతవరకు ఉన్నారు. కష్టపడుతూ ఉంటాడు రోడ్డు మీద, పాపం ఎప్పుడు లేబెన్గా ఉన్నాడు. అతను చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. రెండోళ్ళు చదువుకుంటారు. చదువుకుంటాం అంటే విజ్ఞానం. మీరు వింటారు, కళ్ళతో చూస్తారు, చూసిందే ఇదే ప్రపంచం అనుకుని గీతలు గీసుకుంటున్నారు. అప్డేట్ అవ్వాలి కానీ చెప్పాలి కంపల్సరీ. ఇంకా 3వది ఉంది ఏంటంటే వినాలి, చూడాలి, అనుభవం పొందాలి. అనుభవం అనేది జ్ఞానం. అదే శంబరా 360 సొల్యూషన్స్. అంటే ఇప్పుడు అల్టిమేట్గా మీకు అనుభవం పొందడం, ఎక్స్పీరియన్స్ పొందడం. ఎక్స్పీరియన్స్ ఎవరు అప్రూవల్ చేస్తారు? ప్రపంచం అంతా చేస్తుంది. అనుభవం కంటే గొప్పది ప్రపంచంలో ఏముందండి? అంటే మనం విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. విజ్ఞానం కొంత లెవెల్ వరకే, అజ్ఞానం 0%, విజ్ఞానం 50%, జ్ఞానము అనేది 100%. ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు? ఆధ్యాత్మికంగా మీరు రీసెర్చ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళ అనుభూతుల్ని కూడా మీరు చూడగలుగుతున్నారు. చాలా అందులో మీకు డాక్టర్ అనే ఒక రికగ్నిషన్ కూడా వచ్చింది, కాన్షియస్నెస్ డాక్టర్. చాలా సంతోషంగా ఉంది మాకు ఇది వినడానికి. నిజంగా చాలా సంతోషం. ఏమి లేదమ్మా, ఇది అందరికీ నేర్పించాలి. ఇది అందరిది, పెద్ద ఇదేమీ కాదు. ఇక్కడ చదువుకుంటమే కాదమ్మా, చదువు కదా, జ్ఞానం అనేది లోపల నుంచి వచ్చేది. అది ఒకళ్ళు ఇచ్చేది కాదు. అది నీకు నువ్వు తెలుసుకోగలటం. అసలు నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బతుకుతున్నావు, నీ పర్పస్ ఏంటి అసలు అని తెలియపోతున్నాయి కదా. అది తెలియగలాలంటే ఈ పాత్రలో రావాలి. అయితే మీకు ఒక సబ్జెక్ట్ మీ గురువు గారి ద్వారాను, డాక్టర్ గారి ద్వారాను మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. మీ తల్లిదండ్రులు, మీ ఇంకెవరైనా గురువులు ఉన్నారు, వాళ్ళ గురించి ఏమైనా తెలియజేయగలరా? తల్లిదండ్రులు ఏంటంటే నేను కూడా చిన్నప్పటి నుంచి బోరన్ రిచ్, భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి తల్లిదండ్రులు దొరికారు. తర్వాత మంచి వైఫ్ దొరికింది, మంచి అబ్బాయి పుట్టాడు. లైఫ్ అంతా హ్యాపీ అనుకుంటాం, అందరూ అంతే, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారండి. లైఫ్లో ఒక స్ట్రగుల్ వచ్చిన తర్వాత, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి వస్తాం. ప్రాబ్లం రానంత వరకు మనం గొప్పవాళ్ళమే, అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరికి అవసరం పడదు కదండి. ఎప్పుడైతే నా లైఫ్లో కూడా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది ఆ టైంలో 2004లో. ఆ టైంలో నేను 3 డిగ్రీస్లో చెక్ చేసుకున్నాను. అంటే ఆ రోజున అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అది ఉన్నది అదే కదమ్మా, అందరూ 2004లో వెళ్తే, అప్పుడు 2004లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చినప్పుడు నేనైతే అల్లోపతి డాక్టర్ని అప్రోచ్ అయ్యాము, 2 డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యాము. వాళ్ళు సైన్స్లో ఏదైతే చెప్పారో అదే చెప్పారు. అంటే ఇమ్యూనిటీ లేదు అసలు, జీరో డ్రాప్, తెలీదు. అంటే మాకేం చెప్పారంటే దీనికి సొల్యూషన్ లేదు, పక్క చచ్చిపోతారు, అదే ఉంది అని. నిజం కూడా అది వాస్తవం. కాకపోతే నేను 3 డిగ్రీస్లో చూచాను. శారీరకంగానే అసలు నిలబడలేము, కూర్చోలేము, ఎనర్జీ అనేది 0 అయిపోతుంది, మొత్తం డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ మొత్తం అంతా ఎనర్జీ అనేది స్టోర్ అవ్వట్లేదు శరీరంలో. తీసుకున్న ఆహారం వంట పడతాం అంటారు, అంటే కన్వర్షన్ అవుతాం ఎనర్జీ కింద. తర్వాత ఎనర్జీ అనేది సర్క్యులేట్ అవుతాం. తర్వాత ఎనర్జీ అనేది మైట్రోకాండ్రియాలో సెల్లో స్టోరేజ్ అవుతుంది. ఇది జరగాలి, యాక్చువల్గా ఉపయోగపడాలి. అది జరగట్లా. ఎందువల్ల జరగట్లేదు? అందుకని దాని ఆ రోజులు చేశారు 2004లో చేస్తే, దానికి మామూలుగా అల్లోపతిలో
పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు అందుకను ఇక్కడ నేను ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర అంటే దైవబలం అనేది చాలా ఇంపార్టెంట్. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామి సన్నిధిలోకి వెళ్ళి చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తుందో ఒక ఫ్రెండ్ వచ్చి ఏదో క్వాంటమ్ ఫిజిక్స్ ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆయన కొత్తగా ఉన్న సబ్జెక్ట్ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్పి నేను సరే మన ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అన్నీ చూసి 100% నువ్వు బతుకుతావని చెప్పారు. అనగానే నేను ఒకటే అన్నా, 100 కోట్ల మందిలో ఒకరికి అవకాశం ఉంటే అది నేనే అన్నాను. ఎందుకంటే మన మీద మన నమ్మకం ఉండాలండి, అంటే మన ఆత్మవిశ్వాసం ఉండాలి, అదే మనం నిలబెడుతుంది. అంటే వచ్చిన అవకాశాన్ని గుర్తుపట్టడం కూడా అందరికీ సాధ్యం కాదు. అంతే, అంటే మనం ఎప్పుడు లైఫ్లో 360 డిగ్రీస్లో ఆలోచించాలండి. ఎప్పుడు కూడా అవకాశం రాదు, వచ్చిన తర్వాత మనం దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఏదో నార్మల్గా ఉండిపోతాం అనేది కరెక్ట్ కాదు. అంతేనండి. తర్వాత ఆయన ప్రోటోకాల్ ఏదైతే ఉందో 3 నెలల్లో తగ్గిపోతుంది అన్నారు. ఆయన 1x చెప్పారు, నేను 5xలోకి వెళ్ళాను. ఆటోమేటికల్లీ నాకు 45 రోజుల్లోనే నాకు ఆ రిజల్ట్ అనేది రావడం జరిగింది. నాకు అర్థమైపోయింది. అప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఓకే, ఐ విల్ వెరీ హ్యాపీ, నేను బయటకు వచ్చాను. అసలు అందులో ఏముంది, ఆయనే ఎందుకు చేశారు, నేను ఎందుకు నేర్చుకోకూడదు, నాకే రిజల్ట్ వచ్చినప్పుడు ఎంతమందికి రిజల్ట్ రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో. మొత్తానికి ఆయన కరుణించి నన్ను తీర్చిదిద్ది ఒక డాక్టర్గా తయారు చేశారు. మొత్తం తర్వాత ఆయన సైంటిస్ట్గా మారితే నేను అందులో కూడా తీసుకెళ్లారు, అందులో కూడా నాకు అందులో ఇవ్వటం జరిగింది. తర్వాత ఆయన శంబాల వెళ్ళొచ్చారు 2012లో. ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు 12 సూర్యులు అయ్యి. కానీ ఆయన 2012లో వెళ్ళారు. నేను ఆయన ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆయన ఫాలో అయ్యాం, ప్యూరిటీ ఎలాగ అవ్వాలి ఆయన చెప్పిన దాని ప్రకారం నేను కూడా 1xలో చెప్తే 10xలో వెళ్ళాను. అంటే ఏదైనా సరే మనం వెళ్ళాలంటే డెడికేషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, మనం నమ్మాలి, మనం ఫాలో అవ్వాలి. ఏదో వచ్చి వెళ్ళిపోతాం అనేది కాదు. బిజినెస్ అండి, టోటల్ బిజినెస్, డైమండ్ జ్యువెలరీ బిజినెస్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఒక మంచి జరిగింది, నాకు ప్రాబ్లం వచ్చే వరకు నాకు ప్రాబ్లం గురించి ఎవరికి తెలుస్తుందండి. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే ఎదురోళ్ళకి ప్రాబ్లం ఎలా ఉంటే సఫర్ అవుతారో అని నాకు తెలుసు. అందుకోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొకరు ఎవరో ఫేస్ చేయకూడదంటే మనం రికవర్ అయినప్పుడు మనం బాధ్యతగా తీసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరికి కూడా మనం హెల్ప్ చేయగలగాలి. మ్యాన్కైండ్ అది, అంతే కదండి. ఒక మంచి విషయాన్ని మనం చెబుతాం, చెప్పకపోతే పాపం. చెడ్డ విషయాన్ని చెబితే నేరం. చెడ్డ విషయం చెబితే ఈ జీవన శిక్ష అనిపిస్తాం. మంచి విషయం చెప్పకపోతే ఈ పాపం నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే అప్పుడు నేనేంటి, అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకుతున్నాం, మన పర్పస్ ఏంటి అనేది నాకు అర్థమైంది మొత్తం అంతా కూడా. అంటే మన జర్నీయే మనల్ని లైఫ్లో పాత్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అనుభవం చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఒకటి చెప్తా, విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. మీరు ఏదైతే అనుభవం చెప్పారో అనుభవం నిజమంట. అనుభవం అనేది సోల్ లెవెల్లో జరిగేది. విన్నది నమ్మద్దు, చూసింది నమ్మద్దు, అనుభవాన్ని నమ్మండి. అంటే విన్నది చూసింది ఏదైతే ఉందో, విన్నది ఏదైతే ఉందో అది అజ్ఞానం, విన్నది చూసింది జ్ఞానం, విన్నది చూసింది అనుభవించింది అజ్ఞానం, విజ్ఞానం, జ్ఞానం. అంటే 3 ఉండాలి అందరికీ. అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే క్యాటర్ పిల్లల నుంచి బటర్ఫ్లై అవుతుంది తప్ప డైరెక్ట్గా బటర్ఫ్లై అనేది లేదు ఎక్కడ కూడా. అంటే మనం ఎక్కడికెక్కడ అప్డేట్ అవ్వాలంటారు, అంతే, ఆగిపోకూడదు. ఇంకా ఉంటుంది ఏదో ఒకటి ప్రతి లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతారు, భయపడిపోతారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవ్వరు జరగకూడదు. పరిష్కారం ఆలోచిస్తే ఒక ధైర్యం, ఒక భరోసా ఎప్పుడైతే మనం ఇచ్చామో ఆటోమేటిక్గా యూనివర్స్ అది ఎప్పుడు మనం ఏం చేసినా యూనివర్స్లో 18 సాక్షిభూతాలు 24 గంటలు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటాయి సీసీ కెమెరాల్లో. అంటే మీ ఆలోచనకి శక్తి ఉంది, మీ మాటకి శక్తి ఉంది, అది మీ బాడీ వింటుంది. అంటే అక్కడ మనం ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట, అది మనకు తెలియదు. ఇప్పుడు మీ గురువులు అంటే మీ డాక్టర్తో మీకున్న నేపథ్యం తెలియజేశారు, మీ తల్లిదండ్రుల గురించి తెలియజేశారు, సమాజంలో మీకున్న అవగాహన, సమాజం మీద ఉన్న బాధ్యత గురించి మీరు చాలా విపులంగా చెప్పారు. ఇందులో చాలా ఆకర్షణీయమైన విషయం ఏంటంటే శంబాల. అసలు శంబాల అంటే ఏంటి? అంటే ఎవరైనా ఒక 10th క్లాస్ పిల్లలు శంబాల అంటే ఏంటి అంటే మనం ఏం చెప్పచ్చు అంటారు వాళ్ళకి? జ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకుంటావు. శంబాల అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు వెళ్ళలేరంటే జ్ఞానానికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఇప్పుడు మామూలుగా నువ్వు ఒక టెంపుల్ చూస్తావు కళ్ళతో, బాడీకి సంబంధించిన వరకు
మనం పంచిభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది బాడీ అంతా కూడా. అంటే మనం భూమిని అంటి పెట్టుకుంటూ ఉంటాం. మనకి 5 సెన్సెస్ ఇచ్చాడు. కళ్ళతో చూస్తాం, దాన్ని కలర్ థెరపీ అంటారు. స్మెల్, ముక్కుతో వాసన చూస్తాం, దాన్ని అరోమా థెరపీ అంటాం. చెవులతో మ్యూజిక్ అంటాం, మ్యూజిక్ థెరపీ అంటాం. టచ్ థెరపీ, వాయిస్ ద్వారా మాట్లాడతాం, దాన్ని మంత్రా థెరపీ అంటాం. మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక లెవెల్, లోయర్ లెవెల్ ఇదంతా కూడా. ఇది ఫిజికల్ బాడీకి సంబంధించింది. అంటే చూసావు, విన్నావు అంటే అదంతా ఏంటి, బేసిక్ లెవెల్ ఇది. దీని తర్వాత ఇంకా కొంచెం ఇలా తర్వాత నెక్స్ట్ ఏంటండి, మైండ్. మైండ్ అనేది ఇంకొంచెం ఇంకా విజ్ఞానం సంపాదించుకుంటావు. వింటావో, చూస్తావు, నువ్వు ఒక స్టడీ చేస్తూ ఉంటావు. అది కొంతవరకు ఉంటుంది. ఇంకా మనకి తెలియంది, అతీతమైనది ఒక అమ్మవారి శక్తి ఉంది. అది ఆత్మది. అది యూనివర్స్లో ఉంటుంది. అంటే యూనివర్స్లో ఉన్న ఎనర్జీ మనకి భూమి మీద ఉన్న మనకి రావాలి అంటే మధ్యలో ఒక సోలార్ సిస్టమ్ అనేది బ్లాక్ చేస్తుంది. ఈ సోలార్ సిస్టమే మెయిన్ మొత్తం అంతా. అదే మైండ్. ఈ కనెక్షన్ అనేది ప్రపంచంలో ఎవరు రివీల్ చేయలేదు. ఈ ఒక్కటే కనుక మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో నెంబర్ 1 అయిపోతారు. నెంబర్ 1 ఎందుకు మనం సమస్యలతో ఇరుక్కుంటున్నాం అంటే ఈ మైండ్ ఒకటి. అది ఒప్పుకోదు, అది విన్నదు, నమ్మదు. ప్రతి ఒక్కరు నన్ను నమ్మను, ఇదంతా అబద్ధం, ఇది ఫేక్. ఎందుకంటాడండి, ఈ మైండ్లో ఆలోచనలు పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ఫిజికల్ బాడీ అనేది బేసిక్ లెవెల్. దీనికంటే హయ్యర్ లెవెల్ ఏంటండి, మైండ్. అదే అజ్ఞానము, ఇది విజ్ఞానము. విజ్ఞానం అంటే చదువుకుంటాడు, చదువుకున్న తర్వాత ఆలోచిస్తాడు. ఈ ఆలోచనలు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అందులో ఒక్కొక్కరు పాజిటివ్గా ఆలోచిస్తారు, కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు. పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ ఆలోచించిన వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అందుకనే యద్భావం తద్భావం. అలా చేపించేది ఎవరు అంటే గత జన్మలో మనం చేసే కార్మిక్స్. ఇది నిజం. చూడండి, నేను మొత్తం ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్లోనే మొత్తం తెలియాలి కొంత. నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఈ కల్కి అవతారం గురించి ఏం చెప్పారు, శంబాల నుంచి వస్తారని చెప్పారు. మరి నాకు తెలియకుండా శంబాల వెళ్ళాను. మళ్ళీ ఎలా అని చెప్పారు, తెల్ల గుర్రం మీద వస్తూ కత్తితో వస్తారని చెప్పారు. అంటే తెల్ల గుర్రం అంటే జ్ఞానం, కత్తితో వస్తామంటే అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సమూలంగా తుంచేసి జ్ఞానం ఒకటే ఉండాలి, అదే సత్యయోగం స్టార్ట్ అవుతుంది అనే ఒక ఇంటిమేషన్ అనమాట. అంతే. ఇక్కడ ఏంటంటే శంబాల్ అనేది ప్యూరిటీ చేస్తాం. ఇప్పటివరకు అందరూ ప్రతి ఇంట్లోని ఏదో కాన్సెప్ట్ కాదు, నిజం. ప్లేస్ అది. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ అమ్మవారి శక్తి, ఒక శక్తి, ఒక పవర్. మనకు ఒక పవర్కి లిమిటేషన్ ఏముందమ్మా. ఇప్పుడు నువ్వు నడిచి వెళ్ళావు, నీ శక్తితో కొంత దూరం వెళ్ళగలిగావు, నీకు టూల్ వచ్చింది, 2 వీలర్ మీద వెళ్ళావు. మరి అదే నువ్వు అదే డిస్టెన్స్ని నువ్వు వేరే డిస్టిక్ వెళ్ళగలుగుతావు. ఒక కార్ వచ్చింది, ఒక ఇంకా శక్తి ఎక్కువ, వేరే డిస్టిక్కి వేరే స్టేట్కి వెళ్ళగలుగుతావు. ఫ్లైట్ ఉంది, ఇంకా పెద్ద శక్తి, వేరే కంట్రీకి వెళ్ళగలుగుతున్నావు. అంటే ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. ఈ సొల్యూషన్ కోసం ఆలోచించినప్పుడు నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు సైంటిస్ట్ ఎలా కొనుక్కోగలిగారు, ఎంత ఇన్వెన్షన్ ఎలా జరిగింది ఇప్పటివరకు మొత్తం అంతా మనకి, అంతే కదా. అంటే వాళ్ళు కూడా ఆ జ్ఞానంతో కనుక్కోగలిగారు మొత్తం అంతా. అంటే జ్ఞానంలోకి వెళ్తా ఉంటే జ్ఞానం అనేది ఫుల్ఫిల్మెంట్ మొత్తం కంప్లీట్. మీకు ఫిజికల్గా శంబాల ప్రాంతానికి దర్శించుకోవడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది హైదరాబాద్ నుంచి? యాక్చువల్గా అయితే నాకు 2012 ఆయన చెప్పిన కాడి నుంచి ఇక్కడ శంబాల వెళ్ళాలంటే ఊరికే నార్మల్గా నువ్వు వేరే గుడికి వెళ్ళి వచ్చేస్తాం అనేది కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్యూరిటీ అవ్వాలంటే ఫస్ట్ దేహశుద్ధి ఉండాలి. ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. మొట్టమొదటిసారి మీరు విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు, ఇలా ఒక ప్రాంతం ఉంది అని మీ డాక్టర్ గారు మీకు చెప్పినప్పుడు నాకు ఆయన 2012లోనే ఆయన నార్మల్గా నాకు సంబాలు వెళ్తానని ఏం చెప్పలేదు. మంగోలియా కంట్రీలో నాలో ఒక అమ్మాయి నేర్చుకుంది, బేటీ అనే అమ్మాయి. అక్కడ నన్ను రమ్మని అన్నారు, నువ్వు కూడా రా, బేటీ ఉంది కదా అక్కడికి వెళ్దామని. అక్కడ నాకు సంబాల గురించి మాకేం తెలియదు అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా లేకపోయాను అంటే అప్పుడు నాకు అంత ప్యూరిటీ లేదు ఆ రోజుల్లో 2012లో. అంటే ప్యూరిటీ ఉంటేనే వెళ్తారని నాకు తర్వాత అర్థమైంది. అంటే అప్పుడు వెళ్దామంటే మంగోలియా వెళ్దామని అంటే నేను అంత ఆ రోజు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. అంటే ఈ బ్రెయినే కాదు, ఇది ఒప్పుకోదు, ఇది విజ్ఞానం.
ఇది నమ్మదు, పెద్ద ఇంపార్టెన్స్ తెలియదు. అంటే నాకు ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు నాకు ఆ రోజున, నాకు తెలియదు కాబట్టి. తర్వాత ఆయన క్లాసులు చెప్తున్నప్పుడు అంటే ఈ కొత్త అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ, మేనిఫెస్టేషన్ ఇన్ డిఫరెంట్ ఫుల్ఫిల్ ఇది ఏదైతే ఉందో ఇది ఎడ్యుకేట్ చేస్తాం వల్ల చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి కదా. తగ్గిపోతున్నప్పుడు ఆ క్లాస్కి ఒక లామా గారు వచ్చారు మంగోలియాలో, ఉలంబత్తార్లో. వచ్చిన తర్వాత ఆయన చెప్పారు ఇలా శంబాలా వెళ్ళాలి, మనం వెళ్తున్నాము 5 days 6 daysలో క్లాసులు అయిపోయిన తర్వాత అనగానే నాకు అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశారు. అది నువ్వు ఎప్పుడు స్పిరిచువల్గా మాట్లాడుతూ అంటే కదా, ఏదో శంబాలా అంటే చాలా హై ఎనర్జీ ప్లేస్ అంట, ఇలా తీసుకెళ్తా ఉంటున్నారు, నువ్వు కూడా వచ్చాను. ఆయనకి తెలియదు, ఆయనకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకి తెలియదు. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నేను చెక్ చేసుకున్నాను అసలు ఏంటి శంబాలా. యూట్యూబ్లో చూస్తే అందులో కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరు వెళ్ళలేరు, అక్కడికి అవ్వదు, అది ఎక్కడుందో తెలియదు అనేసి పురాణాలు, ఇతిహాసాలు కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనం అదేలేండి చెప్తారు. ఎవరు ఇప్పుడు ఒకళ్ళు ఒక బుక్ రాశారండి, ఒక బుక్ రాశారు, అది ఎవరు చెప్పారు, ఎవరో ఒక వ్యక్తి చెప్పిందే కదా. తప్పు అని నేను అనట్లేదు, అది ఏంటో మనకు తెలియదు, మనం అది వింటాము, ఎవరికి ఏది చెబితే అది మనం నిజం నమ్మేస్తాం. నిజం అబద్ధం అనేది ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, నేను కూడా చూశాను, చూస్తే నాకు అర్థం కాలేదు. సరే చూద్దామని తర్వాత నేను ప్రయత్నం చేశాను వెళ్దామని. ఆ కౌన్సిలేట్ అది కూడా ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. డైరెక్ట్గా ఫ్లైట్స్ లేవు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉలంబత్తార్ లేదు, ఇంక ఇవన్నీ టైం సరిపోయలేదని చెప్పేసి నాకు అవ్వదని చెప్పేసాను. అంటే నాకు ఆ భగవంతుడు అవి మన శివుడి ఆజ్ఞ లేనిదే సేమైనా కొట్టదు అంటారు. అంటే అయ్యవారు అమ్మవారు ఆజ్ఞ లేకుండా ఎవరు ఏం చేయలేరు, మనం ఏదో అనుకుంటాం అంతే మొత్తం అంతా. కానీ ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ సూర్యుడు క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు 12 సూర్యులు అయ్యి అక్కడ నెలలేపంటే సూర్యుడు ఇలా తిరిగింది క్లాక్ వైజ్లో. ఆయన ఆ విషయం చెప్పిన తర్వాత నాకు ఎంత అనిపించింది అంటే అసలు అంటే ప్రకృతే పులకరించింది అంటే సంథింగ్ ఈజ్ దేర్. అప్పుడు లామా గారు ఏం చేశారంటే రమేష్ గారికి పాద నమస్కారం పెట్టారు, ఒక తాళపత్ర గంధం తీసుకొచ్చి చూపించారు. ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీతో డాక్టర్ శ్రీకృష్ణ రమేష్ గారు వచ్చిన తర్వాత సూర్యుడు క్లాక్ వేలో తిరుగుతాడు. అప్పటి నుంచి కూడా ప్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యూరిటీ అనేది ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి అందులో రాస్తుందంట, మనకే తెలియదు. అది చెప్పారు ఆ రోజున. అయ్యో ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను కదా అని నేను కొంచెం ఇదయ్యా. తర్వాత ఆయనతో నేను వచ్చిన వెంటనే శంబాలా నుంచి వచ్చేసిన తర్వాత నేను ఆయనతో బాగా కనెక్ట్ అయ్యి బాగా క్లోజ్గా ఉండి అసలు అప్పుడు అనుభవాలని చేసుకుని నేను కూడా ఏంటంటే ఇక్కడ ప్యూరిటీ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఆయన నాకు చెప్పడం జరిగింది. అంతవరకు మనం ఏంటి నార్మల్ ఈ లైఫ్లో కష్టాల్లో ఉంటాం, ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీలో ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉండదు, ప్రతి ఒక్కళ్ళు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ దైనందిన జీవితంలో చదువుకున్న తర్వాత ఏదో ఉద్యోగం కోసం చేస్తాం, లేకపోతే వ్యాపారం చేద్దాం అనుకుంటాం, పిల్లల్ని కొంచెం హ్యాపీగా చూడాలనుకుంటామే తప్ప అసలు ఏంటి నేనేంటి రియాలిటీ అనేది లేదు. అసలు మనం ఎందుకు పుట్టాం, మనం ఎందుకు బతుకుతున్నాం, అసలు మనకి ఎందుకు పర్పస్ వచ్చింది, అంటే సైన్స్ ఎంతవరకు వెళ్ళింది, సైన్స్ థియరీ ఏంటి, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే మన అందరేంటో గుడికి వెళ్తే పూజ చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయా, మరి వచ్చేయాలి కదండి. నిజంగా లెక్కేసుకుంటే కనుక మన గుళ్ళకి వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, అయినా నిజాలు 100% ట్రూత్. కానీ ఆ రోజున మనం ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళం. ప్రకృతిలో పొల్యూషన్ లేదు, పవర్ లేదు, ఈ ఎలక్ట్రిసిటీ లేదు, ఈ కమ్యూనికేషన్ లేదు, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, ఈ సెల్ ఫోన్ టవర్స్ లేవు. అప్పుడు ఏదైతే ఎనర్జీ స్టోర్ ఏదో ఉందో మన బాడీ తీసుకునేది. పాత రోజుల్లో గుడికి వెళ్ళేవారు, గుడికి వెళ్తే ఎలా లేడీస్ అందరూ బంగారం వేసుకెళ్ళేవారు, గోల్డ్ వేసుకెళ్ళటం వల్ల ఆ శక్తి అంతా కూడా స్టోర్ అయ్యేది. తర్వాత మగవాళ్ళు అందరూ ఏం చేసేవారు, సర్టిప్పేసి వెళ్ళాలి కంపల్సరీ గుడికి వెళ్ళాలంటే. అంటే మన చక్రాస్కి అది యాక్టివేట్ అయ్యేది, అలైన్మెంట్ అవుతుంది. అంటే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ రోజుల్లో, పాత రోజుల్లో. కానీ అన్నిటిలోనే మనం అప్డేట్ అయ్యాం, స్పిరిచువల్గా ఇంకా అక్కడ అలాగే ఉండిపోయాం. అదే కాన్సెప్ట్ ఉంది ఇంకా. మరి ఆ కాలంతో పాటు మరి పొల్యూషన్ పెరిగిపోయింది, రేడియేషన్ పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే యూనివర్స్లో ఉన్న ఎనర్జీ ఏదవుతుందో మనకి కనెక్ట్ అయ్యి మనం అలైన్మెంట్ అవ్వట్లేదు. అందువల్ల మన ప్రాబ్లం వస్తుంది. అంటే దీని మీద రీసెర్చ్ చేస్తాం జరిగింది. అసలు ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే యూనివర్సల్ ఎనర్జీని
మనం తీసుకోకపోవడానికి కారణము రేడియేషన్ అని అంటారా? 100%. అదొకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్నింటిలో డిస్కస్ చేస్తాను ఇప్పుడు నేను మొత్తం. అసలు ఆ బేసిక్స్ తెలియాలి ఫస్ట్ మనం. అంటే శక్తి అనేది అన్నిట్లోనే ఉంది. కంప్లీట్ సంబాలా 360 సొల్యూషన్స్ అంటే ఏంటి? అన్ని రకాల ఎనర్జీస్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటాం, అలైన్మెంట్ చేయగలుగుతాం. అది రియాలిటీ, ట్రూత్. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు మనకి. అది దేని ద్వారా తెలుసుకోగలుగుతావు? జ్ఞానం ద్వారా, అదే ఆత్మ ద్వారా, అదే శంబాల ద్వారా. అంటే శంబాల వెళ్ళి రావటం వల్ల అది వచ్చింది, లేకపోతే మాకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఇలా ప్రాబ్లం ప్లేస్ చేస్తున్నారు. అలా ప్రాబ్లం ఇంపార్టెంట్, ప్రాబ్లం సొల్యూషన్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, సొల్యూషన్ ఎక్కడ ఉంది, ఏం చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది అనేది కనుక జనాలకు తెలియగలిగితే ప్రతి ఒక్కళ్ళు రైట్ ఇసిపోగలుగుతారు. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి బిగిన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజున ఎవరిని కదిపినా 100% హ్యాపీగా ఉన్నారా? 100% మనశ్శాంతి ఉందా? 100% జాయ్ఫుల్గా ఉన్నారా? అంటే హ్యాపీ, పీస్, జాయ్. హ్యాపీ అనేది శరీరానికి సంబంధించింది, పీస్ అనేది మైండ్కి సంబంధించింది, జాయ్ అనేది ఆత్మకు సంబంధించింది. ఈ మూడు మన బాడీలోనే పెట్టాడు భగవంతుడు. ఈ కనెక్షన్ లేదు ఫస్ట్ అసలు. ఎప్పుడైతే ఈ మూడు కనెక్షన్స్ నువ్వు ఎప్పుడైతే అలైన్మెంట్ చేసుకోగలిగావో నీకు సమస్యలు అనేవి లేవు. ఫస్ట్ చూద్దాం, ఫిజికల్ లెవెల్లో మాట్లాడతాం. నీ ఊళ్ళో గుడి కట్టాలి. గుడి ఎలా కడతారు? స్థపతి వాళ్ళు వచ్చి ఫస్ట్ భూమిని చెక్ చేస్తారు, మట్టిని చెక్ చేస్తారు, అక్కడ ఉన్న ఎనర్జీస్ని చెక్ చేస్తారు. మరి గుళ్ళన్నీ కొండల మీద ఎందుకు ఉంటాయి? అక్కడ హై ఎనర్జీ ఉంటుంది. అంటే ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ శక్తి అనేది ప్రసారం జరుగుతుంది. ఆ శక్తి రావాలి, ఆ శక్తి తీసుకోగలగాలి మనం. అంతే మన ఇల్లు కూడా కట్టాలి అంటే పాత రోజుల్లో మట్టి పరీక్షించారు, దాన్ని శల్య వాస్తు అంటారు. భూమిని అంతా కూడా పరిశుద్ధం చేసేవారు, ప్యూరిటీ చేసేవారు. 12 అడుగులు 18 అడుగులు పోయి మట్టి అంతా పారబోసేసేవారు. జీవనదిలో ఇసుక తీసుకొచ్చి పోసేవారు. తర్వాత పుట్టమనేసేవారు. తర్వాత నవధాన్యాలు చల్లి మొలకెత్తిన తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేసి ఎనర్జీ క్రియేట్ చేసి చేశారు. మరి గుడి ఎందుకు అవ్వాలి? నీ ఇల్లు అలా ఉండకూడదు? ఉండాలి కదా. నువ్వు ఇంట్లో 24 గంటలు ఉన్నావంటే ఇల్లు ఒక గుడిలా ఉండాలి, ఒక దేవాలయంలో ఉండాలి. మనం ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నాం, కానీ నీ భూమి కింద ఉన్నదంతా కూడా శ్మశానంలో జీవిస్తున్నావు. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇది ఎవరిని మనోభావాలను దెబ్బతిత్తం కాదు, విషయం తెలుసుకుంటారు. నేను సైన్స్ మాట్లాడతాను అంతే. ఇక్కడ ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, మనిషి చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. ఈ బాడీని ఏం చేయాలి? చచ్చిపోయిన తర్వాత పంచభూతాల నుంచి వచ్చింది బాడీ, పంచభూతాల్లో కలపాలి. దానికి కొంతమంది దహన సంస్కారాలు చేస్తారు, కొంతమంది మట్టిలో పాతేస్తారు, కొంతమంది వాటర్లో త్రో చేసేస్తారు, కొంతమంది చెట్టుకి కట్టేస్తారు, గల్ల కట్టేస్తారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి పంచభూతాల్లో వెళ్తాం అనేది ట్రూత్. అంటే ఒక్కొక్కళ్ళు ఒకటి వేసుకున్నారు. అది మనం పెట్టుకున్నవే. ఆచారాలు ఏమున్నాయి? ఆచారాలన్నీ నువ్వు నేను పెట్టుకున్నవే. ఏది ఆచారం, ఏది నిజం? ఇక్కడ మనం సైన్స్ని ఫాలో అవ్వాలి. అంటే దీనివల్ల పర్యావరణానికి రేపొద్దున రాబోయే రోజులకి ఎవరికి నష్టం జరగకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భూమి నీదనాదా? నువ్వు వస్తావు పోతావు, నేను వస్తాను పోతాను, కానీ ఎప్పుడూ శాస్త్రం కాదు. మరి ఎన్ని వేల కోట్ల మంది వచ్చి చేసి వెళ్ళిపోయారు. అంటే మనిషి పుట్టిన తర్వాత చావబడినది ఎవరికైనా ఎప్పటికైనా వస్తుంది. కానీ ఈ బాడీని ఏం చేయాలంటే దహన సంస్కారాలు చేయాలి. దహన సంస్కారాలు అర్థమైందా? సంస్కారాలు అంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన రిచువల్స్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే మన బాడీ వచ్చి పంచభూతాలతో ఉంది కాబట్టి దహనం చేస్తే, కాల్ చేస్తే అది యాష్ అయిపోయి ఏం మిగలదు. ఈ బూడిద వాటర్లో మిక్స్ అయిపోతుంది, ఎయిర్లో మిక్స్ అయిపోతుంది, అగ్నిలో మిక్స్ అయిపోతుంది. ఏమి అవశేషాలు ఉండకూడదు. నెక్స్ట్ ఏమైనా భూమికలు పళ్ళు మిగిలితే దాన్ని కూడా తీసుకెళ్ళి వాటర్లో మిక్స్ కలిపేస్తారు. అంటే అక్కడ ఏమి లేకుండా చేస్తారు, ప్యూరిటీ చేస్తారు. అప్పుడు ఆ సోల్ అది ఏం చేస్తుంది? ఇంకో జన్మని ఎత్తుతుంది, భగవంతులోనే కలిసిపోతుంది. 2 అవకాశాలు ఉంటాయి అంతే ఎవరైనా సరే. ఈ సోల్ అవశేషాలు ఉండకూడదు. నువ్వు భూమిలో బరియాలు చేస్తున్నారు. బరియాలు చేసినప్పుడు సైన్స్ ఏం చెప్పింది? శరీరం అంతా భూమిలో క్రిమేషన్ అయిపోతుంది.
ఏం మిగలదు. కానీ ఎముకలు పళ్ళు ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. ఎస్ ఆర్ నో? మరి నీ సెల్ ఫోను కనిపించకపోతే నువ్వు విలువలాడిపోతావే. మరి నీ బాడీలో ఉన్న పార్ట్ భూమిలో అలా ఉండిపోయిందంటే నీ ఆత్మ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుకుంటుందా? ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇంకో జన్మ ఎత్తకుండా, భగవంతుడిలో కలవకుండా ఇక్కడే చేస్తున్నారు తెలియక. అదే జ్ఞానంగా నువ్వు తెలుసుకోగలిగినప్పుడు ఇది అర్థమవుతుంది. అంటే అవశేషాలు ఉండడం వల్లనే ఆత్మ కనెక్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆత్మ ఉండిపోతుంది. మనం ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఊరి చివర శ్మశానం పెట్టారు. భూమి అదే కదా, జనాభా ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నారు. మరి జనాభా పెరిగిపోతున్నప్పుడు నువ్వు ఈ జన్మలో ఎప్పుడెప్పుడు ఎవరెవరు దగ్గరికి వెళ్ళని తెలియదు, నువ్వు కొనుక్కుంటున్నావు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు. కట్టిన తర్వాత మనం ఏంటి, నార్త్ ఈస్ట్ మంచి వాస్తు ఉంది అని ఫిజికల్ వాస్తు వస్తున్నారు. అంటే ఇక్కడ భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎవరికి తెలుసు? ఆ భూమి లోపల ఆ నెగిటివ్ ఎనర్జీ ఇన్ఫాక్ట్ వల్ల వాళ్ళ ఆరోగ్యంతో అనారోగ్యంతో ఇబ్బంది పడి క్యాన్సర్ చచ్చిపోతున్నారు. అంటే రూట్ కాజ్ ఏంటి అసలు? ఎనర్జీ లేకపోవటం అనేది. అంటే ఒకటి కాదండి, మొత్తం అన్నిటి గురించి చెప్తాను. మొత్తం అంతా అసలు బేసిక్స్ తెలియాలి. అంటే ఎనర్జీ ఎన్ని రకాలుగా రావట్లేదు, ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాము, ఎందుకు ఇంత కష్టాలు ఉన్నారు అందరూ, ఎక్కడ ప్యూరిటీ అవ్వాలి, మొత్తం ప్యూరిటీ అనేది అన్ని తెలిస్తేనే కదా సంపూర్ణం అవుతుంది. మనం ఎలా చేసుకోవాలనేది అర్థం కావాలి ఫస్ట్ ఇక్కడ. అంటే భూమి నుంచి ఎనర్జీ, అంటే భూమిలో వాస్తు, భూమి లోపల ఉన్న వాస్తుని మనం ప్యూరిటీ చేసుకోవాలి. అంటే జియోపతిక్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యాలి. భూమి లోపల ఐరన్ నిక్షేపాలు ఉన్నా, భూమి లోపల బొగ్గు తాలూకు నిక్షేపాలు ఉన్నా, కోల్ అది కూడా నెగిటివ్ ఎనర్జీ. భూమి లోపల వాటర్ ట్రావెల్ అవుతున్నా, భూమి లోపల మనుషుల తాలూకు అవశేషాలు ఉన్నా, ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్తో బాధపడతారు. టెన్షన్, స్ట్రెస్ అనేది భూమి లోపల నుంచి వస్తున్నది. ఇదొక రీజన్. ఇది కాకుండా చుట్టూ నువ్వేం చేస్తున్నావు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పెట్టుకుంటున్నావు, కన్సీల్ చేసుకుంటున్నావు. అసలు ఎలా ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలి, గుడి ఎలా ఉంటుంది, చర్చ్ ఎలా ఉంటుంది, మసీద్ ఎలా ఉంటుంది, గురుద్వార్ ఎలా ఉంటుంది, పాత రోజుల్లో పెంకుటిలు ఎలా ఉండి, పూరి గుడిసెలు కూడా ఎలా ఉండి, ఇలా ఎప్పుడైతే ఉందో విశ్వంలో వచ్చిన కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటావు, నువ్వు ఆటోమేటికల్లీ నీ బాడీ అలైన్మెంట్ అయిపోతుంది. నీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. నీ బాడీలో మెకానిజం ఉంది, నీ సెల్ రిపేర్ చేసుకుంటుంది ఏ ప్రాబ్లం రాకుండా, విశ్వశక్తి ద్వారా. ఆ విశ్వశక్తి రాకుండా కింద లోపల భూమి కిందేమో జియోపతి స్ట్రెస్ పెట్టుకుంటున్నావు, చుట్టూ ఏం చేస్తున్నావు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, ఇదంతా కూడా ఈ రేడియేషన్ అనేది రావడం జరుగుతున్నది. ఎప్పుడైతే రేడియేషన్ వచ్చిందో నీ బాడీలోని ఎనర్జీ లెవెల్ తగ్గిపోతున్నాయి. అంటే మన బాడీలో ప్రతి సెల్లోని కూడా -70 to -90 మిల్లీవోల్ట్స్ శక్తి స్టోర్ అయి ఉంటుంది. -70 to -90 మిల్లీవోల్ట్స్ మైట్రోకాండ్రియాలో మన ప్రతి సెల్లోని కూడా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అది భూమి కిందనున్న జియోపతి స్ట్రెస్ అవ్వచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల అవ్వచ్చు, నీ తీసుకునే ఆహారం, అది కూడా సైన్స్ ఏం చేసిందండి, హైబ్రిడ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, కెమికల్ అన్నీ కూడా ఫుడ్లోకి వెళ్తున్నాయి, పెస్టిసైడ్స్ అన్నీ వెళ్తున్నాయి, వాటర్ కంటామినేషన్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాను మొత్తం. అంటే ఎన్నిటిని నువ్వు సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనుకుంటే ఒకసారి ఆలోచించండి అందరూ, ఇది ఎంతవరకు నిజము. అంటే శంబల 360 ఇక్కడ ఏం చేస్తున్నా, శంబల అనేది ఏంటి, ప్యూర్ అమ్మవారి యొక్క శక్తి. దాని ద్వారా ఇక్కడ అన్ని ప్యూరిటీ అనేది రావటం వస్తే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. ఫస్ట్ హ్యాపీ అనేది శరీరానికి సంబంధించిందంటే ఏరుతో రుగ్మతో ఉండకూడదు. ప్రతి ఇంట్లోనే కామన్ బీపీ కదండి, నార్మల్ అండి. అంటే ఎందుకు వచ్చింది అసలు, రూట్ లెవెల్ ఏంటి, రావటగల రీజన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది బేసిక్ లెవెల్ నేను మాట్లాడుతున్నాను మొత్తం. ఈ అన్నిటిని మనం భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీయాలి. మళ్ళీ భూమి పైన శక్తి ఉంటుందండి, కరెక్ట్గా స్ట్రక్చరల్ వాస్తు అంటారు. ఈ స్ట్రక్చరల్ వాస్తు ఏంటి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, తర్వాత ఈశాన్యంలో ఇది ఉండాలి అది ఉంటారు, అదంతా నిజం. 100% ఉంటాయా, ఏది ఉండదు. అది మనం నెక్స్ట్ కరెక్ట్గా నార్త్కి 90 degreesలో మనం పెడితే రావాలి, విల్లు సింహద్వారం విదిక్కులు ఉంటాయి. అంటే ఎన్నిటిని కలిపి చెక్ చేసేదే శంబల 360 సొల్యూషన్స్. అంటే ఫస్ట్ భూమి లోపల ఉన్న వాస్తులో 100% అన్ని రకాల ఎనర్జీస్ని మనం ప్యూరిటీ చేసుకోవాలి. సెకండ్, రేడియేషన్ వస్తుంది. అంటే సెల్ ఫోన్ వాడొద్దు అంటే ఎలా అవుతుంది, అవదు.
సెల్ ఫోన్ రేడియేషన్ ఉందని తెలుసు, సెల్ ఫోన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తున్నాయి. కానీ దాని మీద ఉన్నది ఎఫెక్ట్ మన బాడీలోకి రాకుండా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్లో పొల్యూషన్, ఫుడ్ని ప్యూరిటీ చేసుకోవచ్చు, వాటర్ని ప్యూరిటీ చేసుకోవచ్చు, ఎయిర్ని ప్యూరిటీ చేసుకోవచ్చు. సో అంటే సమస్త ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క ప్యూరిఫికేషన్ ఉంది. నాలెడ్జ్ అనేది బయట నుంచి తెలుసుకునేది, విజ్డమ్ అనేది జ్ఞానం నీ లోపల నుంచి వచ్చేది. ఇప్పుడు నేను శంబాల నుంచి వచ్చేది విజ్డమ్. ఆ జ్ఞానంతో ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేయాలి, సొల్యూషన్ కూడా మనం ఇవ్వగలగాలి. 100% ఇచ్చినప్పుడు అక్కడ ఆటోమేటిక్లీ రిజల్ట్ అనేది 100% ఉంటుంది. ఊరికే 100% ఎందుకు రిజల్ట్ ఉంటుంది? దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్. ఇదంతా భూమికి సంబంధించింది, ఇది బాడీకి సంబంధించింది. 2 మైండ్, ఆలోచనలు, విషయ వికారాలు. అసలు అంత ఇదే ప్రాబ్లం. మొత్తం ప్రాబ్లంకి ఈ ఆలోచనలే కర్మలు, అయ్యే గ్రహాలు. అంటే సోలార్ సిస్టమ్ అంతా అక్కడ ఇక్కడ భూమి మీద ఉన్న దానికి నువ్వు ప్యూరిటీ చేసుకున్నావు. నువ్వు జియోపతిక్ స్ట్రెస్ క్లియర్ చేసావు, వాటర్, ఎయిర్, ఫుడ్ అన్నీ చేసుకున్నావు. అదేవిధంగా నీకు ఎనర్జీ అనేది ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ప్రిపేర్ అయిపో. నెక్స్ట్ లెవెల్కి మనం ఏం వెళ్తున్నాం? సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే గ్రహాలు, దాన్ని ఆస్ట్రాలజీ అన్నారు. సెకండ్ ఏంటి? మనం ప్రతి ఇంట్లోనే ఒక దేవుడి గుడి పెట్టుకుంటాం. ఎక్కడ పెడతారు? నార్త్ ఈస్ట్, ఈశాన్యం. ఈశాన్యం ఎందుకు పెట్టాలి? ఈశాన్యం ఎందుకు పెట్టాలంటే తూర్పు నుంచి వచ్చిన శక్తి ఏదైతే ఉందో పడమరకు వస్తుంది. తూర్పు నుంచి పడమరకి. తూర్పు నుంచి ఏ శక్తి వస్తుంది? దైవశక్తి. అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసుల యొక్క శక్తి అంతా కూడా తూర్పు నుంచి వస్తుంది. దాన్ని ఆస్ట్రాలజీ అన్నారు. నెక్స్ట్ నార్త్ నుంచి వచ్చేది ఏంటంటే వాస్తు. వాస్తు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమి నుంచి వచ్చే శక్తి, భూమి లోపల శక్తి, భూమి పై శక్తి, విశ్వశక్తి. ఈ 3 కంప్లీట్. చూడండి, మొత్తం ఇక్కడ నార్త్ ఈస్ట్ అన్నారు. అంటే అక్కడ నువ్వు ఒక దేవుడు బొమ్మ పెట్టుకుని విగ్రహం పెట్టుకుంటే దానికి శక్తి వచ్చినప్పుడు మరి నీకెంత శక్తి ఉంది? నీకు శక్తి రావాలంటే ఆ 2 పర్ఫెక్ట్ ఉండాలి కదా. యూనివర్స్లో వచ్చిన గ్రహాలన్నీ కూడా నీకు అలైన్మెంట్ లేనప్పుడు నీకు ఆ ప్రాబ్లం బ్లాక్ చేస్తుంది. అంటే యూనివర్స్లో ఎప్పుడు అమ్మవారి శక్తి పంపిస్తూనే ఉంటుంది, కానీ ఏదైతే ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎనర్జీ రాకుండా బ్లాక్ చేస్తుంది. సో శారీరకంగా ప్యూరిఫికేషన్ జరిగి ఉండాలి. శారీరకంగా, మానసికంగా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ, స్పిరిచువల్లీ ఇన్ని రకాల హెల్త్లు ఉన్నాయి. అంతే ఇక్కడ నేను ఏం చేస్తాను? సోల్ రీడింగ్ చేస్తాను ఆత్మతో. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉంది, నీకు ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి అని తెలిసిపోతుంది మొత్తం అంతా. నాకు పుట్టిన తేదీ టైం ఏం అక్కర్లా. నీకు ఏ గ్రహాలు బాగుందో దాని మీద ఆ శంబాల ఎనర్జీ అనేది ఇవ్వడం జరగడం వల్ల నీ మైండ్ అనేది జీరోకి వెళ్ళిపోతుంది. ఈ మైండ్ జీరోకి వెళ్ళినప్పుడే యూనివర్స్లో ఉన్న ఎనర్జీ ఆత్మరూపాన్ని మనకు ఆత్మలోకి వచ్చడం వల్ల ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ ఏం చేస్తుంది? బాడీని రిపేర్ చేసుకుంటుంది. ఇంటెలిజెన్స్ అంత లోపల ఉంది, ఆత్మ చేసుకోవాలి. అంటే ఒక చిన్న పిల్లవాడు మన గర్భంలోంచి ఆత్మే మొత్తం బాడీ అంతా క్రియేట్ చేసుకుంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆత్మ రిపేర్ చేసుకుంటుంది. ఆత్మ దగ్గర పరిష్కారం ఉంది. మొత్తం సోల్ ఎనర్జీ కంట శక్తి. ఆత్మ అంటే శక్తి, ఎనర్జీ. ఒకళ్ళు ఆత్మ అంటారు, ఒకళ్ళు ఎనర్జీ అంటారు, ఒకళ్ళు సోల్ అంటారు. ఎవరైనా పేరు పెట్టుకున్నా ఉన్నది ఒక ఎనర్జీ అంతే, జ్యోతి. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సరు, హార్ట్ అటాకు, అది కాకుండా మానవ సంబంధాలు లేవు. ఇంట్లో అందరూ ఉంటారు, మొగుడు పిల్లలు, ఒక్కొక్కరు ఒక ఆలోచన, ఇద్దరు కలిసి ఉండట్లేదు, ఎవరి మట్టుకలు డిటాచ్మెంట్గా ఉన్నారు, అందరూ ఒకరు బతుకుతున్నారు, ఎవరికి ఇది లేదు. ఇంకా మూడోది ఏంటి? ఫైనాన్షియల్ క్రైసిస్. అంటే మనం అందరూ మోసపోతాం, డబ్బులు ఇచ్చొస్తాం. అంటే జనాలు పిచ్చెక్కిపోతున్నారు. అసలు ఏంటి? గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, నెక్స్ట్ టైం జ్యోతిషి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, రెమెడీస్ పాటిస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, హాస్పిటల్కి ట్యాబ్లెట్లు మింగుతున్నారు, ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు మనకి సక్సెస్ రావట్లేదు? కొంతమంది స్పిరిచువల్ గ్రోత్, నేనేంటి, నా నెక్స్ట్ లైఫ్ ఏంటి, నేను ఏం చేసుకోవాలి, నేను మోక్షం పొందాలంటే ఏం చేయాలి, అలా భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటి కాంప్లెక్ట్తో జనం అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ చేయాలంటే బేసిక్స్ లెవెల్ నుంచి సబ్జెక్ట్ అర్థమవుతే, ఓహో ఇది నిజమే కదా, ఇది కరెక్టే కదా అని ఒక అవేర్నెస్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాక అవకాశం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు చేసి అని సైన్స్ తప్పనట్లేదు, అది విజ్ఞానం.
ఇంకా నేను శంబాల అనేది జ్ఞానం ద్వారా ఇంకా ఎక్కడి నుంచి ఏం చేసుకోవచ్చు, ఎలా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనేది నా సబ్జెక్టు. ఇప్పుడు విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. నేను అనుభవం చూపిస్తున్నాను. అవును డాక్టర్ గారు, ఇప్పుడు అర్థమైంది మాకు. అంటే అనారోగ్యాలకి, మానవ సంబంధాలలో డిస్టర్బెన్సెస్కి, లేకపోతే ఆర్థిక బాధలకి మెయిన్ రీజన్ ఏంటని చాలా విపులంగా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు. సో దీనికి పరిష్కారాలు ప్యూరిఫికేషన్ అని అంటున్నారు కదా, ఏ పద్ధతిలో మీరు ఏదైనా సాధనం వాడతారా, మంత్రం వాడతారా, యంత్రం వాడతారా, లేకపోతే దీక్షలు ఇస్తారా మీరు? ఫస్ట్ ఉప్పు నీళ్ళు స్నానం చేయండి. ఫస్ట్ ఇది బేసిక్స్. ఓకే, చేస్తాము. తర్వాత ఆవు నెయ్యితో మీ ఇంట్లో బెడ్రూమ్లో దీపం పెట్టండి. ఓకే. మరి బెడ్రూమ్లో దీపం ఎందుకు పెట్టాలంటే నేనేం చెప్తాను, పెట్టాలి. ఇది లేటెస్ట్ సిస్టమ్, అప్డేటెడ్ వెర్షన్ ఇది. ఇది ఎందుకు అని నువ్వు క్వశ్చన్ వేసుకుంటే నేనేం చేయలేను. యూనివర్స్లోకి వెళ్తాకి మనకి ఒక వే, స్పీడ్ ఆఫ్ లైట్ మన సైన్స్కి అందుకున్నాం. 1,86,000 మైల్స్ పర్ సెకండ్ కాంతి వేగం, 3 లక్షల కిలోమీటర్లో కాంతి ప్రయాణం చేస్తుంది. అంటే యూనివర్సల్ కనెక్షన్ చేయాలి. కనెక్షన్ చేయాలన్నప్పుడు మీ బెడ్రూమ్లో ఫస్ట్ మీ మొగుడు పిల్ల ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ఫస్ట్. అంటే బెడ్రూమ్లో పెట్టి నువ్వు దేవుడి గదిలో పెడతావు, దేవుడి గదిలో పెట్టుకుని నేను పెట్టుకోతానట్లా, నువ్వు దేవుడిని సెపరేట్ చేస్తున్నావు. నేను దేవుడు అంతటా ఉన్నాడు అంటున్నాను. ఫస్ట్ శివశక్తి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఇక్కడ మానవ సంబంధాలని మనం హైలైట్ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఇంట్లోని ఎవ్వరు హ్యాపీగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు చాలా బాధలు పడుతున్నారు, అలాగే మగవాళ్ళు కూడా బాధలు పడుతున్నారు. ఇక్కడ రెండింటి మధ్యలో ఉన్న ప్రాబ్లం. 60% లేడీస్ బాధపడుతుంటే 40% మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు. పాత రోజులు అందరూ మానవ సంబంధాలు కలిసి ఉండి అమ్మ నాన్న ఇంట్లో ఉండేవారు, అత్త మామ ఉండేవారు, అన్నతమ్ములు అందరూ కలిసి ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండి ఒకరికొకరు సాయం చేసుకునేవారు, ఒక మాట మీద అందరూ నడుచుకునేవారు. ఈరోజు ఎందుకు ఉండట్లేదు మొత్తం అంతా అంటే ఎనర్జీ లేకపోవటం వల్ల, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల. నీ దగ్గర ఒక సోల్ వస్తుంది, ఇంకొకరి దగ్గర ఇంకోటి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే యూనివర్సల్ శక్తి రావట్లేదు కాబట్టి ఫస్ట్ మనం కలపాలి వాళ్ళిద్దరిని. ఇంట్లో మానవ సంబంధాలని హైలైట్ చేయగలగాలి, మానవ సంబంధాలను కలపాలి. అంటే శివశక్తి రెండు కలపాలి. అందుకని పాత రోజులు ఏమనేవారంటే దేవుడి పేరు చెబితే సీతారాములు అనేవారు, పార్వతీ పరమేశ్వరులు అనేవారు. ఇక్కడ కూడా శంబాల తల్లి, శంబాల నుంచి సృష్టి బిగినైంది అమ్మవారి దగ్గర నుంచి. మనం 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత, మానవుడిగా పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళాలంటే అమ్మ బాధపడింది. ఈ అమ్మాయి సంతోషంగా లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలతో, ఎంతో ప్రేమతో ఇంటి పేరు మార్చుకుని వేరే జీవితంలోకి అడుగు పెడుతుంది. ఏం కోరుకుంటుంది? వాల్యూ కోరుకుంటుంది. ఏ మగోడు ఎవరికి, ఏ అమ్మాయికి వాల్యూ ఇవ్వట్లేదు. ఫ్రీడమ్ కోరుకుంటుంది, ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. సెక్యూరిటీ కోరుకుంటుంది, సెక్యూరిటీ ఇవ్వట్లేదు. లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటుంది. అంటే ఏం కావాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఒకరికొకరు ఇచ్చుకోవాలి, ఇద్దరు ఇవ్వాలి, ఒకటే కాదు. పాలు నీళ్ళు కలిసిపోవాలి లేదు. అందుకోసం ఫస్ట్ మనం కలపాలంటే ఏం చేయాలండి, బెడ్రూమ్లో ఎప్పుడైతే దీపం పెట్టి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పావో ఆలోచన విధానం మారుతుంది. ఫస్ట్ ఎవరికైనా సరే సారీ చెప్పు, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పు, లవ్ యూ చెప్పు. అప్పుడు నీకులో ఏమవుతుందంటే ఫర్గివ్నెస్, క్షమించడం మొదలవుతుంది. అప్పుడు ప్రేమ పడుతుంది. మరి నువ్వు నీ భార్యకి భగవంతుడు అవ్వాలి, నీ భార్య భర్తకి దేవత. అంటే ఇంట్లోంచి నువ్వు బిగిన్ అవ్వాలి. నువ్వు నీ జ్యోతిని నువ్వు ఇంట్లో నీ భార్యకి ఇవ్వగలిసి, భార్య నీకు ఇవ్వగలగటం వల్ల నువ్వు నీ తల్లిదండ్రులకి ఇవ్వగలుగుతావు, నీ పిల్లలకి ఇవ్వగలుగుతావు. నీ ఇల్లే నీ ఇంట్లోంచే మార్పు బిగిన్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఆ ప్యూరిటీ అనేది స్టార్ట్ చేయాలి, ప్రేమతత్వం రావాలి, ప్రేమించడం మొదలవ్వాలి ఇంట్లోంచి. అప్పుడే నువ్వు శంబాలకు అర్హత సంపాదించుకుంటావు. అయితే డాక్టర్ గారు దీపంతో కమ్యూనికేట్ చేయమన్నారు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ భావాన్ని గుర్తించమన్నారు, అది పెంపొందించుకోమన్నారు, సాల్ట్ బాత్ చేయమన్నారు. తర్వాత ఇంకా నెక్స్ట్ దీపం అంటే ఏంటమ్మా, దీపంతో గ్రాటిట్యూడ్, దీపంతో గ్రాటిట్యూడ్తో యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్ నుంచి నీ లోపలికంట సెల్లోకి వెళ్ళా కమ్యూనికేషన్ అవ్వాలి.
దానికోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాను అంత మొత్తం అది చూస్తే అందులో అర్థమైపోతుంది మొత్తం అంతా. అంటే లోపల్లోకి ప్రతి సెల్ కూడా మరి ప్రతి సెల్కి కమ్యూనికేషన్ ఉంటుంది. సో దీపాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ చూడాలి. అంటే దీపం ముందు కూర్చోవాలి, కూర్చున్న తర్వాత నువ్వు సంకల్పం చెప్పు, నువ్వు గ్రాటిట్యూడ్ మొదలు పెట్టాలి దీపంతో. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదు. ఈ మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుంది. 7 సార్లు లోపల నీకు అవకాశం ఏంటి? నువ్వు మారి, నువ్వు ప్యూరిటీ అయ్యి, నువ్వు ఒక భగవంతుడిగా దీపంలా జ్యోతిలా వెలిగి కర్మలు లేకుండా చేసుకుని అందరి జీవితాల్లోని వెలుగు నింపి నువ్వు ఒక దేవుడిగా మారుతావు. పరంజ్యోతి, కృష్ణ కాన్షియస్నెస్, జీసస్ కాన్షియస్నెస్, అల్లా కాన్షియస్నెస్. అంటే ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఒకరిని ప్రేమించాలి, నువ్వు ఒక దేవుడిగా భావించేలాగా నీ ప్రవర్తన ఉండాలి. దానికి హెల్ప్ చేయగలగాలి. నువ్వు మారాలి ఫస్ట్. అప్పుడు గ్రాటిట్యూడ్తో అది క్లియర్ అవుతుంది మొత్తం అంతా. నెక్స్ట్, దేవుడు ఎక్కడున్నాడు? మనలో విశ్వమంతా ఉన్నాడు, సర్వాంతర్యామి నీలో కూడా ఉన్నాడు. నీలో దేవుని ఎప్పుడు చూసుకోగలుగుతావు అంటే నీ లోపల నువ్వు ట్రావెల్ చేయాలి. నువ్వెవరివి, నీ పేరేంటి? అందుకని నీ పేరుతో నువ్వు చాంటింగ్ చేసుకోవాలి. అంటే లోపలికి నువ్వు ట్రావెల్ చేయాలంటే నీ పేరు నీకు ఇష్టం. నీ పేరు చెప్పగానే నువ్వు ఇలా చేసావని కానీ అందరూ తప్పట్లు కొట్టారనుకో, నువ్వు పులకరించిపోతావు. మరి ఎప్పుడైతే నీ పేరు నువ్వు చెప్పుకున్నావో నీ సోలు, నీ బాడీలో ఉన్న ప్రతి సెల్లో కమ్యూనికేట్ అయిపోతుంది, పులకరిస్తుంది. అంటే ఒక పేరు చెప్పి ఏదో చెప్పండి, ఎలా చదవాలి? మీ పేరు చెప్పండి, చెప్తాను. పద్మిని. అంటే మీ పేరు పద్మని అంటే ఓంకారం నుంచి వచ్చింది మొత్తం సృష్టి అంతా. అమ్మవారు ఓంకారం అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఆ ఊ అమ్. అందుకని మీ పేరుని ఇలా చెప్పుకోవాలి. స్వరముద్ర వేసుకోండి, ఇలా కూర్చోండి. మనసులో అమ్మవారిని, సంబాల అమ్మవారిని ఒకసారి తలుసుకోండి. ఆవిడ నీ లోపల వస్తున్నట్టుగా ఆహ్వానం చేసుకోండి. అంటే అమ్మవారు మీరే ఒకటే అనుకుని మీరు ఫస్ట్ సంకల్పం చెప్పుకుంటున్నారు. ఓం పద్మనియాయ నమః. ఓం పద్మని నమః. ఓం పద్మని నమః. అంటే అకార ఉకార హంకారంతో సృష్టిలో ఉన్న అమ్మవారు నీలో ఆహ్వానం చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నీ పేరు నువ్వు చాంటింగ్ చేసుకున్నావో నీ ఆత్మ ప్యూరిటీ అవుతుంది, నీ సోల్ రిజర్వేట్ అవుతుంది, యూనివర్స్తో నువ్వు కనెక్షన్ ఏర్పరచుకుంటావు. చాలా అద్భుతమైన రెమెడీ చెప్పారు. అంతే కదా, చాలా కొత్తగా కూడా ఉంది అనుభవం. అంతే కదా. నువ్వు పాత రోజులు ఏం చేసేవారంటే నీకు రాముడు, కృష్ణుడు, అమ్మవారి పేరు లక్ష్మీదేవి, సరస్వతిదేవి అని పేరు పెట్టేవారు. అందుకు నువ్వు ఆ దేవుడి పేరు చెప్పుకునేవాడు కాబట్టి అది నీకు ఆ జపం ఆటోమేటిక్గా నీ పేరు అందులో ఉంది కాబట్టి నువ్వు యూనివర్స్తో కనెక్షన్లో ఉండేవాడు. ఇప్పుడు నీ వేరే రకరకాల పేర్లు పెట్టేసుకుంటున్నారు కదా మొత్తం అంతా. అది తల్ల తగిలించుకుంటున్నారో, తోకలు తగిలించుకుంటున్నారు. అది అంటే ఇంటి పేరు ఒకటి పెట్టుకుంటున్నావు, కులం పేరు ఒకటి పెట్టుకుంటున్నావు. అంటే మనం విడిపోయాం మీకు మొత్తం అంతా. అంటే కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ విడిపోయాం. ఈ శంబాల అనేది వన్నెస్. ఇక్కడ జెండర్ కూడా లేదు. అంటే సోల్ కనెక్టివిటీ, ఆత్మకి అందరికీ సంబంధం ఉంది మొత్తం అంతా. శంబాల అనేది ఆత్మ, ప్యూరిటీ, నిజం, శక్తి. నువ్వే దేవుడివి. అంటే అసలు జ్ఞానం ఉంటే నువ్వు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు. అంటే ఈ సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తావు, విజ్ఞానంలోంచి. విజ్ఞానంలోంచి నువ్వు ఉండిపోయి ఇదే ప్రపంచం, ఇదే నిజం అనుకుంటున్నావు. ఆ జ్ఞానం చేసిన వాళ్ళందరూ తపస్సు చేసుకుంటారు అడవిలో. అంటే అప్పుడు కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే
డిటాచ్ అయిపోయారు దూరం. ఇది నా వల్ల కాదు, ఇలాగే ఉండాలి, వాళ్ళకి అది ఉంటుంది, వాళ్ళు వేరు మనం వేరు, మన వల్ల అది అవ్వదు, మన కోవకి చెందిన ఆ కోవలం చెందిన కాదు, మన బతికింతే, మన ఇలాగే పుట్టించాడు, మనం ఇలాగే చచ్చిపోవాలి, మనలో మార్పు రాదు అనే ఒక బ్లాక్ అందరూ క్రియేట్ చేసుకుంటున్నారు. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా అవ్వచ్చు, నీలో సంకల్పం ఉండాలి అంతే. సంకల్పం ఉంటే ప్రపంచంలో నువ్వు ఏదైనా, మరి మనమే కదా రాకెట్లు కూడా కనిపెట్టాం, వేరే గ్రహానికి వెళ్ళగలిగాం, మార్స్ దగ్గరికి రేపు ఎలాన్ మస్క్ గారేమో ఇన్ని రకాలుగా చేస్తానంటున్నారు. అంటే మనకి ఎంతో అతీతమైన శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. అంటే నాలెడ్జ్ అనేది లిమిటేషన్, జ్ఞానం అనేది ఆనందం, అది నీ లోపల నుంచి వస్తుంది, అది నిజం, అదే ఫుల్ఫిల్మెంట్, అదే అల్టిమేట్. ఆ జ్ఞానాన్ని అందరూ తీసుకోవచ్చు. ఇది అందరిది, అమ్మవారు అందరివాడు, ఈ ఒక్కరిది కాదు, ఇది జగత్తుకే తల్లి అంతే కదా. కానీ మనం ఏంటంటే విడిపోయాం, వాళ్ళు వీళ్ళని. అంతే, అన్నింటినీ కలపాలి. కలిస్తే ప్యూరిటీ, విడిపోతే విధ్వంసం. వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. విధ్వంసంలో ఏం సాధించాం? అమ్మవారి శక్తి. అమ్మవారిలో ఏముంది? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. మహాలక్ష్మి ఏంటంటే అమ్మవారు ఇచ్ఛాశక్తి, అబండెన్స్ ఆఫ్ మనీకి ఇవ్వడానికి రెడీగా ఉంది. క్రియాశక్తి, ప్యూర్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ అంతా నీ లోపలే ఉంది. నీ లోపల నువ్వు చేసుకోగలుగుతుంది. జ్ఞానశక్తి, నువ్వులోని ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకొని నువ్వు మారుతాకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతానికి కూడా నీ లోపలే ఉంది. మొత్తం అంతా విశ్వంలోనే అమ్మవారు ఉన్నారు, నీ లోపల కూడా ఉన్నారు. కానీ ఆ రెండింటి మధ్యన కనెక్షను ఇక్కడ భూమి వర్కౌట్ అవ్వట్లేదు, యూనివర్స్లో నవగ్రహాలు కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ కర్మలు, గత జన్మలో చేసిన పాపాలు, నువ్వు ఏదైతే చేసావో అవన్నీ కూడా ఈ యూనివర్స్లో 18 సాక్షిపోతాలో రిజిస్టర్ అయిపోతాయి. అంటే జ్ఞానం, సంబాలయే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతారు, అమ్మవారితో మమేకం అవుతారు, ప్యూరిటీ అవుతారు మొత్తం. అంటే ఫస్ట్ ప్యూరిటీ అవ్వాలి. అంటే ప్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని దేహశుద్ధి, వాక్ శుద్ధి, నిజం మాట్లాడాలి, ఏది పడితే మాట్లాడకూడదు, మన ఇష్టం వచ్చిన మాట్లాడతాం. అలాగే మనోశుద్ధి, ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. అంటే హంసలా ఉండాలి. నువ్వు హంసలా ఉంటావా లేకపోతే కాకిలా ఉంటావా? కాకి అన్నీ తీసుకుంటుంది, హంస ఏం చేస్తుంది? పాజిటివ్ నెగిటివ్లో పాజిటివ్ మాత్రమే తీసుకుంటుంది, నెగిటివ్ తీసుకోవద్దు. అంటే ప్యూరిటీ ఇంపార్టెంట్. అలాగే ఆత్మశుద్ధి, అంటే కర్మలు బ్యాలెన్సింగ్ అవ్వాలి. అంటే కర్మ అనిపించడం కాదు, నువ్వు జ్ఞానం ఉంటే కర్మ రీరేట్ చేసుకోవచ్చు, అజ్ఞానం ఉంటే కర్మ అనిపించు. విజ్ఞానం ఉన్నా అజ్ఞానం ఉన్నా కర్మ అనిపించాలి. ఇప్పుడు ఏం చెప్పారు? కర్మ అనిపించాలా అన్నారు. మామూలుగా అయితే కర్మ అనిపించాలి. నువ్వు అందులో ఆ జోన్లోనే ఉంటే అది లేదు. మరి ఇప్పుడు కలికి రాబోతున్నారు, తెల్లగొర మీద వస్తున్నారు, కత్తెట్టుకు వస్తున్నారు అంటే ఒక పక్క అజ్ఞానం, ఒక పక్కన విజ్ఞానం, రెండు వైపులా ఉంటుంది. రెండు కరెక్ట్ కాదు. జ్ఞానం ఒకటే నిజం, అదే తెల్లగొరం, అదే ప్యూరిటీ, అదే నిజం, అదే పర్పస్ ఆఫ్ లైఫ్. ప్రతి మనిషిలోనే మార్పు రావాలి. మార్పు ఉంటేనే భూమి మీద ఉండే అర్హత ఉంటుంది. ఈ 2025 నుంచి 2030 లోపల విధ్వంసాలు జరగబోతున్నాయి. కరెక్ట్గా 2వ ప్రపంచ యుద్ధం కూడా ఇప్పుడే జరిగింది. కొన్ని కోట్ల మందికి భూమాత భరించలేక తీసుకెళ్ళిపోతుంది. అమ్మ భూమాత, అలాగే గంగామాత. ఎందుకని గంగామాత? అది కూడా ప్రళయాలు రాబోతున్నాయి వాటర్ ద్వారా. ఎందుకు అంటే రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరింట్లో పాలు నీళ్ళలాగా కుటుంబ బాంధవ్యాలు పెరిగితేనే, నువ్వు ప్యూరిటీగా ఉంటేనే ఇక్కడ ఉండే అర్హత ఉంది, లేదా అమ్మవారు ఒప్పుకోవాలి. అందుకని లక్ష్మి లేదు, అందరూ డబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. 2, పార్వతీమాత లేదు, అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 3వది జ్ఞానం లేదు, సంబంధ బాంధవ్య రిలేషన్షిప్ లేదు. అందుకని ఇక్కడ 3 కలవాలంటే ఇద్దరు కలిసి ఉండాలి. కలిస్తేనే అందరం కలవాలి. ఇంట్లో కలవాలి, ఊర్లు కలవాలి, రాష్ట్రాలు కలవాలి, దేశాలు కలవాలి, కుల మతాలు లేకుండా అందరూ ఒకటవ్వాలి. వసుదైవ కుటుంబం, వన్నెస్, సర్వే జన సుఖినో భవంతు. అందరూ కలవాలి, అందులో మనం ఉండాలి. అందుకోసం సంబరా 360 సొల్యూషన్స్ అందరినీ కలవడం కోసం ఒక యజ్ఞం మొదలుపెట్టింది. ఇది మీరందరూ దీంతో చేతులు కలిపి, ఇది మీకు నిజం అనిపిస్తే, మీరు అనుభవం పొందగలిగితే, అందరం కలిసి ఇది ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తంగా వన్నెస్ చేద్దామనే ఉద్దేశంతో మా ఈ ప్రయాణం.
మా ప్రమాణం. అందుకని మీరందరూ మీరు వెబ్సైట్ చూసి వెబ్సైట్లో ఉన్న సొల్యూషన్స్ అన్నీ తీసుకుని, ఇది లిమిటెడ్గా నాకు టీచర్స్ కావాలి, నేను ఒక్కడ వల్ల ఏది అవ్వదు, ఇది అందరూ నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకోవాలంటే ఏం కావాలి? కోరిక, తీరిక, ఓపిక. ఈ 3 ఉన్నవాళ్ళే టీచర్ అవ్వగలుగుతారు. ఈగో ఉన్న, అహంకారం ఉంటే పనిచేది ఇక్కడ, నెగిటివ్ మెంటాలిటీ ఉంటే అస్సలు పనిచేయదు. ఐనో యాటిట్యూడ్, ఇప్పటివరకు నీ పాత డేటాబేస్లో నీకున్న బిలీఫ్ సిస్టమ్స్, ఇది తెలుసు, అది తెలుసు, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, ఈ విన్నా ఇన్ని నిజాలు కాదు. నీ లోపల నుంచి వచ్చే నిజం ఎన్సైక్లోపీడియా అంతా నీ లోపల ఉంది, జ్ఞానం అంతా లోపల ఉంది. జ్ఞానమయ కోసం కనుక నువ్వు ఓపెన్ చేసుకుంటే నీ నిజం తెలుస్తుంది. దానికి నువ్వు ఆత్మ పరీక్ష చేసుకోవచ్చు. సోల్, ఆత్మని నమ్మండి. ప్రపంచంలో ఎవరిని నమ్మద్దు, నన్ను కూడా నమ్మద్దు. ఇక్కడ నువ్వు కూడా సోల్ టెస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఆ సోల్ నీ లోపల ఉంది కాబట్టి నువ్వు బతుకున్నావు, నువ్వు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. అందుకని నీ ఆత్మ చెప్పింది నువ్వు నిజం, ఆత్మను ఫాలో అవ్వు, అందరికీ హెల్ప్ చెయ్యి. హెల్ప్, హెచ్ ఫర్ హ్యాపీ, ఈ ఫర్ ఎనర్జీ, ఎల్ ఫర్ లవ్, పీ ఫర్ పీస్. దీన్ని సర్వవ్యాప్తి చేతం కోసం నేను ఈ శంబాల జర్నీ చేయమంటున్నాను, వాళ్ళు సంబాల తీసుకెళ్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ డాక్టర్ గారు.